థింగ్ అండ్ హీ వాస్ టెల్లింగ్ మీ రామ్ లక్ష్మణ్ మాస్టర్ దగ్గర పనిచేసిన అసిస్టెంట్ అని అడిగాడండి. ఎందుకు అడుగుతున్నామంటే దెర్ ఇస్ స్టోరీ టెల్లింగ్ ఇన్ హిస్ fights. It's not like regular fights లా కాకుండా like a lot of storytelling is there inside of consciousness తో లీవ్ చేస్తారు అనేది ఇదండి. ఓకే, సో కాన్సెప్చువల్లీ దిస్ శంబాలా is related to that శంబాలా అండి. Concept wise intellectually this is related to that ఇదండి. So ఈ స్టోరీ like I like 2 years I worked on it అండి before Kalki. But I felt very fortunate. నేను శంబాలా అని టైటిల్ పెట్టుకుని కథ రాసుకొని ఐ వాస్ టెల్లింగ్ టు ప్రొడ్యూసర్స్ అండ్ ఐ వాస్ హ్యాపెనింగ్ కల్కిలో శంబాలా వచ్చింది. ఐ ఫెల్ట్ వెరీ ఫార్చునేట్. దాని గురించి శంబాలా ఎవరు తెలియదు, ఏం మూవీ పేరు ఏంటంటే శంబాలా అంటే అదేంటి అని అడిగేది అన్నప్పుడు కలికి రావడంతో ఇట్ గాట్ దట్ హ్యూజ్ క్రేజ్ అండి. సో మిగతా ఎలిమెంట్స్ వైజ్ ఇది డిఫరెంట్ ప్రపంచం. ఇట్స్ డిఫరెంట్ వరల్డ్ అండి. ఇట్స్ డిఫరెంట్ వరల్డ్ బట్ కాన్సెప్చువల్లీ ఇట్స్ ద సేమ్ థింగ్ అండి. థిమాటికల్లీ సూపర్ అండి. ఈగర్లీ వెయిటింగ్ టు వాచ్ ద ఫిల్మ్. థాంక్ యూ సో మచ్. అండ్ సాయి సతీష్ అండి, హి ఇస్ డూయింగ్ ఎ టెరిఫిక్ జాబ్ అండి. అసలు డే అండ్ నైట్ మొన్న ఈ ట్రైలర్ రిలీజ్ అయినప్పుడైతే మాకెట్లా నిద్ర లేదో సాయి సతీష్ కూడా అలానే నిద్ర లేదండి. హీ వాస్ లైక్ కాన్స్టెంట్లీ వాస్ అప్డేటింగ్ మీ అండ్ టెల్లింగ్ మీ నాకు చెప్పదు సతీష్ నీ ఇష్టం నీకు ఏది కరెక్టా జై సతీష్ అంటే నో హీ వాస్ టెల్లింగ్ మీ అండ్ హీ వాస్ డూయింగ్ మీ నైట్ 1 o'clock 2 o'clock సార్ దిస్ వీఆర్ డూయింగ్ దిస్ టుమారో వీఆర్ డూయింగ్ దిస్ అని. ఈ ట్రైలర్ మన ప్రభాస్ గారు అనౌన్స్ చేసిన రోజు నుండి ఇప్పటి వరకు హీ డిడ్ టెరిఫిక్ జాబ్ అండి. థ్యాంక్ యూ సతీష్. థ్యాంక్ యూ సో మచ్ సతీష్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. మిమ్మల్ని అందరినీ ఇలా కలుసుకోవడం చాలా ఆనందంగా ఉంది. అండ్ శంబాలా ఆల్రెడీ అందరూ చాలా మాట్లాడేశారు శంబాలా గురించి. ఇట్స్ అ వెరీ బ్యూటిఫుల్ ఫిలిం. అండ్ ఇంత మంచి ప్రెస్టీజియస్ ఫిలిం లో నేను ఒక బ్యూటిఫుల్ క్యారెక్టర్ ని ప్లే చేయడం అనేది ఐ ఫీల్ సమ్వేర్ ఐమ్ వెరీ ఫార్చునేట్. అండ్ ఈ అవకాశాన్ని నాకు ఇచ్చినందుకు ఐ హ్యావ్ టు థ్యాంక్ మై డైరెక్టర్ యుగంధర్ సార్. నన్ను నమ్మి హీ గేవ్ మీ దిస్ క్యారెక్టర్ అండ్ ఐ హోప్ ఈ స్పీచ్ ఇప్పుడు వినిద్దాము. అందరికి నమస్కారం అండి. ముందుగా మీడియాకి చాలా థ్యాంక్స్ వచ్చినందుకు. థ్యాంక్ యూ అండి మూర్తి గారు, అలా అందరూ నిశాంత్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. హ్యాపీ ఎందుకంటే టీజర్ దగ్గర నుంచి మంచి రెస్పాన్స్ వస్తుంది. ముందుగా టీజర్ కి సపోర్ట్ చేసిన దుల్కర్ గారు, ఆయన చేతుల మీద రిలీజ్ చేసాం. అలానే బట్ అంటే ట్రెండ్ ఇది ఉందని క్రియేట్ చేసిన కథ లేకపోతే ఆర్గానిక్ గా మీ దగ్గర ఉన్న కథ? ఇది లేదు సార్, ట్రెండ్ అనే కదా సార్. ఇది స్టోరీ ఇన్సెప్షన్ మేబీ 5-6 years బ్యాక్ జరిగింది సార్. ఇది బేసిక్ దాని రూట్ ఐడియా ఇంకా అక్కడ నుండి స్లోగా డెవలప్ అయ్యి నా ఫస్ట్ మూవీ అప్పుడు స్టార్ట్ అయిన ఇన్సెప్షన్ ఆ స్టోరీ. ఇది అక్కడ నుండి స్లోగా డెవలప్ అయ్యి లాస్ట్ 2.5 years నుండి స్టార్టెడ్ టేకింగ్ షేప్ సార్. ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా వర్క్ చేయడం జరిగింది సార్. సో ఇది ట్రెండ్ అని చేయలేదు సార్. లైక్ జెన్యూన్ గా ఇట్స్ లైక్ మై పర్సనల్ బిలీఫ్ ఒకటి ఉంటుంది కదా సార్, కొంచెం టేస్ట్ అంటే కంబ్యాక్ అని అందరూ అంటున్నారు, మీరే చెప్తున్నారు. అసలు కంబ్యాక్ పరిస్థితి ఎందుకు వచ్చింది? అది ఏమండి అంటే మధ్యలో మీరు చూస్తానండి నెక్స్ట్ మూవీ వరకు థియేటర్లో బాగా పే చేశాను ఆ ఫిల్మ్స్ అన్ని టిల్ నెక్స్ట్ మూవీ. తర్వాత నుంచి కొంచెం డౌన్ అయింది. ఎందుకంటే అది నా చాయిస్ ఆఫ్ ఫిల్మ్స్ అన్ని డిఫరెంట్ ఫిల్మ్స్ నేను చేశాను. ఎక్కడ కూడా నా కమర్షియల్ గా నేను చేసిన ఫిల్మ్ రఫ్ వాజ్ ఐ థింక్ కంప్లీట్ కమర్షియల్ గా లాస్ట్ గా ట్రై చేసింది రఫ్ అనుకుంటా. రఫ్ కి సాలిడ్ ఓపెనింగ్స్ వచ్చాయి ఉండాలి కాబట్టి జరుగుతుంది. ఒక్కొక్కరికి ఒక్కొక్క చాయిస్ ఉంటుంది, అసలు ప్రాబ్లం ఏం లేదు. చాలా మందికి చాలా సంవత్సరాల తర్వాత మళ్ళీ కంబ్యాక్ వచ్చిన సినిమాలు ఉంటాయి. అట్ ద సేమ్ టైం ఇది కంబ్యాక్ కాదు, ఇది మీ మళ్ళీ జర్నీ అనుకోండి, అదేం ప్రాబ్లం లేదు. కానీ సినిమా అసలుకి ప్రేక్షకులకు నచ్చాలా, క్రిటిక్స్ కి నచ్చాలా సార్? మరి అంటే ఆబ్వియస్లీ అన్ని ఫిలిమ్స్ అందరికీ నచ్చాలని రూల్ లేదు. బట్ క్రిటికల్ గా నచ్చి అట్లయినవి సోషల్ మీడియాలో బాగా బజ్ అయితే ఆటోమేటిక్ గా థియేటర్ లో కన్వర్ట్ అయిన సినిమాలు ఉన్నాయి. క్రిటికల్ గా అక్లైన్ కాకపోయినా థియేటర్కల్ ఆడిన సినిమాలు ఉన్నాయి. బట్ ది సెకండ్ వన్ ఇస్ టఫర్. సో క్రిటికల్ అక్లైన్ అండ్ థియేటర్కల్ లో పే చేసే ఫిలిమ్స్ ఇట్స్ ఇనానిమస్ గా అది బ్లాక్ బస్టర్ రిపోర్ట్లు వస్తాయి. బట్ సెకండ్ వన్ ఇస్ టఫర్ జాబ్. ఎందుకంటే వన్స్ క్రిటిక్స్ అప్రూవల్ చేయకపోతే అంత ఈజీ కాదు. జనం కూడా రావట్లేదు ఈ మధ్య. ఇది వరకు ఉండేదేమో, ఇప్పుడు అలా లేదు. అండ్ ఎస్పెషల్లీ రెగ్యులర్ టెంప్లెట్ ఫిలిమ్స్ అయితే అసలు టోటల్ గానే కష్టంగా ఉంటుంది. అదే అంటే సినిమా అయిపోతుంది, ఏం కాదు, ఇది మళ్ళీ ఇదైనా చేసుకుందాం అనేది. శ్వాసిక షీ గాట్ హర్ట్, దెబ్బ తగిలిన తర్వాత అక్కడికి వెళ్ళి ఆ షార్ట్ లో చూసాను దెబ్బ తగిలింది అంటే మా హెసిన్ తో చేసి ఎప్పుడో తగిలి. సో దట్ కైండ్ ఆఫ్ కోఆపరేషన్ ఉంది సార్ నాకు యాక్టర్స్ తింటే. సో దట్ మేడ్ ఇట్ హ్యాపెన్. అండ్ టెక్నీషియన్స్ అండ్ ఇంకోటి వీ ప్లాన్ ఎవ్రీథింగ్ సార్. అంటే వీ డిడ్ స్టోరీ బోర్డింగ్ ఫర్ ఇట్, ఎవ్రీ షాట్ వీ డిజైన్ ఎర్లియర్ ఇట్ సెల్ఫ్. సో దట్ ఆల్సో హెల్ప్ a lot to us. So కాస్ట్ అండ్ క్రూ ద్వారా సపోర్ట్ తోనే అచీవ్ చేశారు. డెఫినెట్ గా అండి, లేదంటే మనం చేయలేమండి. ఆర్టిస్ట్ కావచ్చు, టెక్నీషియన్స్ కావచ్చు, బోత్ హావ్ టు కోఆపరేట్ హ్యాండ్ ఇన్ హ్యాండ్, ఆర్ ఎల్స్ ఇట్స్ ఇంపాసిబుల్
టు ఎగ్జిక్యూట్ అండి. ఆల్ ద వెరీ బెస్ట్ అండి. థ్యాంక్ యూ సో మచ్. కల్కి సినిమాకి ఈ సినిమా కంపారిజన్ అంటే అంతకుముందు ఆ సినిమా ముందే మీరు చంబాల అనే టైటిల్ పెట్టుకోవడం జరిగింది ఇందాక చెప్పారు. ఎందుకు డిలే అవుతూ ఈ సినిమా వచ్చింది, అలాగే కల్కి రిలీజ్ తర్వాత చంబాలకు రిలేటెడ్ గా ఏమన్నా యాడ్ చేయడం జరిగిందా అంటే? లేదు సార్, ఏం యాడ్ చేయలేదు సార్. స్టోరీ వాట్ ఎవర్ ఇట్ ఈస్ దేర్ సార్ స్టోరీ. కల్కి వచ్చేసి ఇట్స్ లైక్ వాట్ ఎవర్ ఈస్ దేర్ ఇన్ అవర్ మైథాలజీ, అంటే లైక్ మన మైథాలజీ ప్రకారం హిస్టరీ ప్రకారం వాట్ ఎవర్ ఈస్ అంటే ఇప్పుడు కల్కి అవతారం ఎత్తారు ఏదైతే రాసిందో దాని ప్రకారం తీసిన సినిమా. ఇది ఒక ఫిక్షనల్ వరల్డ్ బేసిక్లీ. దిస్ శంబాలా ఇస్ కంప్లీట్లీ ఫిక్షనల్ వరల్డ్, బట్ కాన్సెప్చువలీ దట్ శంబాలా తెలుసుకోవడం మాస్ హీరోగా పేరు తెచ్చుకున్నారు. నాకు తెలిసి హారర్ సినిమా కూడా మేము ఆల్రెడీ చేయడం జరిగింది. సో ఇందులో కొత్తదనం ఏముంటుందంటే? కొత్తదనం అంటే కంప్లీట్ ఒక కొత్త వరల్డ్ క్రియేట్ చేశాడు తను. 100% ఒక మంచి వరల్డ్, శంబాలా అనే వరల్డ్ క్రియేట్ చేశాడు, క్యారెక్టర్స్ క్రియేట్ చేశాడు, కాన్సెప్ట్ కొత్తగా ఉంటుంది. 100% ఈ సినిమా ఆ సినిమాతో కంపారిజన్ అయితే ఉండదు. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఒక కొత్త వరల్డ్ క్రియేట్ చేశారు. అండ్ వాళ్ళు అవుట్లెట్ గా తీసుకుని ట్రూ ఓటీటీ సంస్థ ఏదో ఉండదు వాళ్ళకి ప్రొడ్యూసర్ చేశారు కదా. సో మీకు అది బట్టన్ కాకపోతే ఉండొచ్చు, ఎందుకంటే వాళ్ళే ఇవన్నీ చేశారు కాబట్టి. సో అది మీకు ఏ విధంగా అడ్వాంటేజ్ అయిందని అడిగితే? ఆయన నా సినిమాలు కూడా చాలా తీసుకున్నారండి. సో ఆయనకి నా నంబర్స్ కూడా తెలుసు రాజశేఖర్ గారికి. సో ఈ ప్లేసెస్ నంబర్స్ గేమ్స్ వెరీ వెల్. బట్ ఆయన చాలా ప్యాషనెట్ గా చేశాడు ఈ సినిమా ఫర్ షూర్. ఇద్దరు ప్రొడ్యూసర్స్ రాజశేఖర్ గారు కానీ మహేందర్ గారు కానీ ఎక్కడ కాంప్రమైజ్ అవ్వలేదు. డేవన్ తెలుసు స్క్రిప్ట్ లో, లైక్ స్క్రిప్ట్ స్పాన్ తెలిసిపోద్ది కదండి, లైక్ యూఆర్ ట్రైంగ్ టు క్రియేట్ అండ్ స్టోరీ సీన్స్ అంతా. సో దే వర్ లైక్ ఓకే ఈ కంటెంట్ ఇట్ విల్ పే ఆఫ్, లెట్స్ బ్యాక్ ద కంటెంట్. అండ్ నన్ను అదే గారు నమ్మి ఇది పెట్టడం లైక్ వీఆర్ రియల్లీ థ్యాంక్ఫుల్ టు అర్చన గారు. అండ్ ఇట్లాంటి సినిమాకి హీరోయిన్ ఎక్కువ ఇంపార్టెన్స్ ఉంటుంది ఇలాంటి సినిమాల్లో బాగా. సో ఆ కేటగిరీకి చెందిన సినిమానా ఇది అని అడిగితే? అఫ్ కోర్స్ అండి, నా క్యారెక్టర్ అనే కాదు ప్రతి ఒక్కరి క్యారెక్టర్ కూడా చాలా ఇంపార్టెన్స్ ఉంటుంది. అండ్ ఒక విత్ ది స్టోరీ ట్రావెల్ అయ్యేలాంటి ఒక క్యారెక్టర్. సైన్స్ అన్నప్పుడు క్లైమాక్స్ అనేది ఎవరికి అర్థం కాకుండా వదిలేసే సిచ్యువేషన్ కూడా ఉంటది. ఎందుకంటే ఇది కరెక్ట్ అనేది చాలా మంది డైరెక్టర్స్ రిస్క్ చెయ్యరు. నిజంగా చెప్పాలంటే కొంతమంది సైన్స్ కరెక్ట్ అంటారు, లేదంటే నాస్తికులేమో ఇంకొకలా చెప్తారు. అంటే నాస్తికులు సైన్స్ అంటే ఈ దైవ భక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళంతా కూడా శివత్వం వల్లే ఏదైనా జరుగుతుంది అంటారు. సో క్లైమాక్స్ విషయంలో ఎట్లా చేయబోతున్నారు? అంటే మీరు క్లైమాక్స్ చెప్పేమంటారు నన్ను? అట్లా కదా, అంటే ఇతిహాసాలకి మిస్టిక్ ఎలిమెంట్స్ సైన్స్ యాడ్ చేసిన ప్రతిసారి వాటిని పర్ఫెక్ట్ గా బ్లెండ్ చేయాలి, కానీ అద్భుతమైన విజయాలు వచ్చింది మనకి. అట్ ద సేమ్ టైమ్ అంచనాలు ఎక్కువ ఉంటాయి. ఈ మధ్య కాలంలో అంచనాలు పెరిగాయి కూడా. అలాంటి అంచనాలను అందుకోవడానికి విజువల్ ఒకటి ఉంటే సరిపోద్ది, దానికి స్క్రిప్ట్ కూడా చాలా పకడ్బందీగా ఉండాలి. అలాంటి విషయంలో ఎలాంటి కేర్ తీసుకున్నారు ఆ విషయంలో? ఐ థింక్ మంచి స్క్రిప్ట్ అండి. అంటే నేను మొదటి నుంచి చెప్తున్నాను కదా, కంటెంట్ అని, మంచి కంటెంట్ అని చెప్పొచ్చు స్క్రిప్ట్ కంటే. కంటెంట్, సో కంటెంట్ డ్రివెన్ ఫిల్మ్ ఎక్కడ చాలా మంది తెలుసు. బట్ కానీ ఆయన నేను ఆది వాళ్ళ ఫాదర్ లో ఇంట్రడ్యూస్ చేసుకున్నాను చాలా మందికి. అంటే ఆయన గర్వంగా ఫీల్ అయ్యారు అప్పుడు. అంత గర్వంగా ఫీల్ అయిన ఆయన ఇప్పుడు మీకు ఈ సిచ్యువేషన్ లో ఎలాంటి సపోర్ట్ ఇచ్చారు? 100% ఆయన సపోర్ట్ ఎప్పుడు ఉంటుంది. ఏ సినిమాకైనా ఆయన ఇలానే ఆయన ప్రయత్నం ఆయన 100% ఇస్తారు. ఈ సినిమాకి ఆయన ప్రయత్నం చాలా బాగా చేశారు. ఆయన కూడా మంచి కాన్ఫిడెన్స్ ఉంది. ఫస్ట్ నుంచి కూడా ఆయన ఈ సినిమా టీజర్ రిలీజ్ అయిన దగ్గర నుంచి కూడా ఆయన కూడా శంబాలా బాగుంటుంది, సినిమా బాగుంటుంది అని చెప్పి ఆయన ఇన్వాల్వ్ అవ్వడం, ఆయన వాయిస్ ఓవర్ ఇవ్వడం. అండ్ వీఆర్ ఆల్ వెయిటింగ్ అండి. అండి అవును బాగా నచ్చిందండి. యునానిమస్ గా ఇప్పుడు అందరికి. చక్రవాకం, మొగల్ రేకులు ఈ సీరియల్స్ త్రూ జనాలకి చాలా దగ్గర అయ్యారు. చాలా రోజులు అయింది. అంటే బిగ్ స్క్రీన్ లో మిమ్మల్ని చూడటానికి ఫ్యామిలీ ఆడియన్స్ ఇష్టపడతారు కూడా. ఈ సినిమాని మీరు యాక్సెప్ట్ చేయడానికి రీజన్ ఏంటి? అండ్ వర్కింగ్ ఎక్స్పీరియన్స్ విత్ ఆది గారు, శంబాలా మూవీ టీమ్. అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు క్యారెక్టర్ నేను చేస్తానని కూడా. ఫస్ట్ డైరెక్టర్ గారు మాట్లాడినప్పుడు కూడా నాకు నేను చెయ్యాలా వద్దా భయం అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ బికాస్ బిగ్ స్క్రీన్ కి రావాలని అంటే ఒక హోప్ ఉంటుంది, అంటే చాలా మంచి క్యారెక్టర్ తో రావాలని. నేను చేశాను, అది బయటికి రాలేదు. హెయిర్ కట్ అండి ఆఫ్టర్ 18 years 20 years చూసింటే ఐ టోల్డ్ హిమ్ లైక్ సార్ ఇది చేయాలా ఇది అంటే లైక్ హీ వాస్ లైక్ ఇన్స్టెంట్లీ ఐ లైక్ ఇట్ సార్, లెట్స్ డూ ఇట్ సార్, ఇన్నేళ్ళని కట్ చేసి ఐ కట్ ఇట్ సార్ అని
Then he did that and he sent me like lot of photos and like 3 months, 4 months పట్టింది ఆ ప్రాసెస్ కూడా like lot of looks, get-ups చేయడానికి. He was very very cooperative and cool guy అండి. Thank you. ఆది గారు, నెపో కిడ్ అన్నప్పుడు ఒక రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. ఏదన్నా ఫెయిల్యూర్స్ వచ్చినప్పుడు ఎక్కువగా చాలా ప్రెజర్ ఉంటుంది, అటు ఇండస్ట్రీ నుంచి కావచ్చు, ఫ్యాన్స్ నుంచి కావచ్చు. ఇప్పుడు ఈ మూవీ అనేది కంబ్యాక్ అవుతుందని అందరూ కూడా అనుకుంటున్నారు. అయితే మీరు ఆ టైంలో ఎలా ఓవర్కమ్ చేశారు? లక్కీగా అంటే ఎక్కడైనా నాకు ఫిలిమ్స్ ఆగడం వస్తూనే ఉన్నాయండి. అది చాలా గ్యాప్ తర్వాత ఈ సినిమా వస్తుంది. అంటే ఈ సినిమా చూస్తుంటే ఎక్కువ నైట్ షూట్స్ లా అనిపిస్తుంది. ఒక యాక్ట్రెసెస్ కి డే షూట్స్ కంటే నైట్ షూట్స్ చాలా ఇబ్బంది ఉంటది. సో ఎలా అనిపించింది ఎక్స్పీరియన్స్? అండ్ శంబాలా మూవీని మీరు యాక్సెప్ట్ చేయడానికి మెయిన్ రీజన్ ఏంటి? ఫస్ట్ క్వశ్చన్ నైట్ షూట్స్ గురించి చెప్తాను. డిసెంబర్ లో షూట్ చేసామండి, పీక్ చలి, అండ్ వి యూస్ టు షూట్ 6 to 6. సో ఒక్కొక్కసారి 6 to ఈవినింగ్ 6 to నెక్స్ట్ డే ఈవినింగ్ 6 లాగా కూడా షూట్ చేసిన రోజులు ఉన్నాయి. చలి ఒకవైపు, అండ్ దాంతో పాటు క్లైమాక్స్ ఎపిసోడ్స్ కొన్ని. ఇట్ వాస్ వెరీ ఛాలెంజింగ్. ఫస్ట్ నుంచి అంటే ప్రేమ కావాలి మొత్తం చార్ట్ బస్టర్, లవ్లీ మొత్తం చార్ట్ బస్టర్. కానీ ఏ సినిమా వచ్చినా సరే ఒక సాంగ్ ఉంటది, ఆ సాంగ్ సినిమాని డ్రైవ్ చేస్తుంది అన్నమాట థియేటర్ వరకు ఆడియన్స్ రావడానికి. చాలా ఉన్నాయి అందులో సాంగ్స్. అంటే ఈ ఫిలిం లో శ్రీచరణ్ పాకాల అనే ఒక మ్యూజిక్ డైరెక్టర్ చాలా మంచి మెలోడీస్ ఇస్తాడు, యాజ్ వెల్ యాజ్ థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ కూడా చాలా మంచిగా కంపోజ్ చేసే ట్రాక్స్ ఇస్తా ఉంటారు ఆయన. సో ఎలా ఉండబోతుంది ఇందులో మ్యూజిక్, ఎలా ఉండబోతుంది? శ్రీచరణ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ వెరీ మచ్. ఎందుకంటే తను ఈ